మీకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు కనుక మరి ఇప్పటికే గత 2 జెడ్పీహెచ్ పాఠశాల అంటేనే మరి మండలంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలది కనుక పిల్లలుగా మరి క్రమశిక్షణ పాటు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఈ సంబంధించిన పాఠశాలకు కానీ ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ మనం కూడా మన పాఠశాలలో అన్ని రకాల వసతులతో పాటు మరి గత సంవత్సరం కూడా మనకు ఏదైతే పిల్లలు ఎక్కువ ఉన్నప్పటికీ గదులు తక్కువ ఉన్నాయంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కలిసికట్టుగా 2 రూములు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు మన ఎంపీ గారి సమక్షంలో మనకు నీటికి ఇబ్బంది ఉన్నప్పటికీ మరి బోర్ కానీ మోటార్ కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నందుకు వారి కూడా మీ అందరి తరఫున నా స్కూల్ లాగా ఈ స్కూల్లోనే చదివిన పూర్వ విద్యార్థులతో సమానంగా ఈ స్కూల్ను చూడడం జరుగుతుంది. నిజంగా కూడా మరి పాత కొత్త ఉపాధ్యాయులు చాలా సీనియర్ అయినటువంటి సార్ ఉన్నాడు. మరి నిజంగా చాలా నాకు ఆ మేడం కూడా తెలుసు. మిగతా వాళ్ళంతా కొత్తగా ఉన్నట్టున్నారు, కొత్తగా వచ్చినట్టున్నారు. కానీ నిజంగా ఈ స్కూల్ కూడా నేను ఇక్కడే చదువుకున్నా అనే ఒక ఫీలింగ్తోని ఇల్లందకొండ లోకల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మాత్రం ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం అయినా సరే ఏ విధమైనటువంటి కార్యక్రమాలకైనా మా మిత్రులతోని ప్రజాప్రతినిధులతోని మరి స్కూల్కు రావడం, ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి, ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలే కానీ సహకరించినటువంటి ఇల్లంతకుంట మండలంలో నుంచి 33 గ్రామాల నుంచి ఈ స్కూల్కి సహకరించిన వారందరికీ కూడా నిజంగా ఎంతోమంది ఎన్నో సందర్భాలలో పూర్వ విద్యార్థులు కూడా వచ్చి వారికి తోచినటువంటి సహాయ సహకారాలని మరి పిల్లల కోసం ఇల్లంతకుంటలో నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను బయట దేశాలకు పోయినాను, నేను ఒక ప్రజాప్రతినిధిని అయినా, నేను ఒక వ్యాపారం చేస్తున్నా అనే ఒక సంకల్పంతో ఈ స్కూల్ మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు మీకు ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. నిజంగా పిల్లలకు ఇల్లంతకుంట టౌన్ పేరెంట్స్కి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా చాలా అది అందరికీ రాదు. మరి ఈ స్కూల్లో క్రమశిక్షణతోని ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు తిరిగి మళ్ళీ నా స్కూల్ను చూడాలని వచ్చినటువంటి దాన్ని మీరు కూడా ఈ స్కూల్లో చదువుకొని నేను ఎక్కడో ఉంటున్నా ఎంతో మంచిగా ఉంటున్నా అనే ఒక సందర్భాన్ని ఇక్కడ ఉన్న పిల్లలందరూ పూర్వం ఏ విధంగా అయితే ఈ స్కూల్ కలకలలాడుతూ పిల్లలతోని ఒక 500 స్ట్రెంత్ పైన ఏ విధంగానైతే ఉండేనో మరి ఆ విధంగా మీరు కూడా ఇటువంటి ఫెసిలిటీస్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇన్ని మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి వాతావరణం, ఈ విధంగా సహకరించేటటువంటి మరి చాలామంది మీకు ఈ స్కూల్కి సహకరిస్తున్నారు. మీరందరూ కూడా ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు అయితే అమ్మా వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. 5 సంవత్సరాల నుంచి ఎంపీపీగా ఉండి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలు మీకు మీరుగానే ఎక్కడికో వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుతున్నటువంటి పిల్లలకు మీకు ఉన్నటువంటి తేడా ఏమీ లేదమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి వాతావరణం ఉన్నది. చిన్న బంగ్లాలో, కమర్షియల్ బంగ్లాలో స్కూళ్ళు పెట్టి అక్కడ నడిపిస్తున్నారు వాళ్ళు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి పైరవి చేసుకొని మరీ జాయిన్ చేపిస్తున్నారు. నిజంగా కూడా అది పేరెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఖర్చుకు వెనకాడతలేరు. కానీ ఇంత మంచి ఫెసిలిటీస్ని అనుభవించడానికి ఇక్కడికి తీసుకొస్తలేదు. నేను అందుకే సార్కి కూడా చెప్తాను చాలాసార్లు, పేరెంట్స్ని పిలవాలి ఇక్కడికి. పిల్లలు కాదు, పేరెంట్స్ ఉన్నట్టుంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్, మేమేం చేస్తున్నాం, మేమేం చేయబోతున్నాం, ఈ స్కూల్లో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్, ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కి నేను చూసిన ఈ 5 సంవత్సరాలలో ఇల్లంతకుంట నేషనల్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కూడా నేను చెప్తాను. నిజంగా
ప్రతి సంవత్సరము ఇల్లందకుండా జరిపేసే హై స్కూల్ ఏదో ఒక కార్యక్రమం, సైన్స్లో కానివ్వండి, టెక్నికల్ ఎలాంటి మరి ఇన్స్ట్రుమెంట్స్లో కానివ్వండి, ఒక ఉపన్యాసంలో కానివ్వండి, పిల్లల్ని మంచి మొదటి స్థానంలో ఉంచినటువంటి ఉపాధ్యాయులకు నిజంగా కూడా నేను శిరస్సు వంచి వారికి పాదాలు పొందమని చెప్తున్నాను. అది ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుందంటే పిల్లలు బాగుపడ్డప్పుడే, పిల్లలు ఏదైనా అవార్డు తీసుకున్నప్పుడే, పిల్లలు జిల్లాకి వెళ్ళి రాష్ట్ర స్థాయికి పోయినప్పుడే వాళ్ళకు ఒక ఆనందం, వాళ్ళకు ఒక అనుభూతి. మా స్కూలు మేము చెప్పినందుకు, మేము కష్టపడ్డందుకు ప్రతిఫలం ఎప్పుడంటే పిల్లలు బాగుపడ్డప్పుడు, మీరు ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడే, మీరు వేరే వాళ్ళతో కాంపిటీషన్గా అన్ని ఆటలలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో కానివ్వండి ముందు వచ్చినప్పుడే మరి ఉపాధ్యాయులకు ఇంకింత ఇన్స్పిరేషన్ ఉంటుంది. వేరే పాఠశాలలకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నాకు చెప్తున్నాడు సార్, నిజంగా మన స్కూల్ ఎక్కడికో వెళ్ళినందుకే వేరే మండలం నుంచి కూడా 7 వచ్చి జాయిన్ అవుతున్నారంటే అది నిజంగా ఇల్లంతకుండా ప్రజాప్రతినిధుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఈ స్కూల్ మీద ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని అరేంజ్ చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థుల యొక్క కృషి అని నేను ఈ సందర్భంగా నిజంగా కూడా చెప్పక తప్పదు. నిజంగా కూడా ఇప్పటికి కూడా ఈ స్కూల్ నాకు తెలిసి నా పిల్లలు అయిపోయే లోపల ఈ స్కూల్ పెయింట్స్ వేయిస్తారని మీకు హామీ ఇస్తున్నాను. మీరు రేపే ఈరోజే ఒక పెయింటర్ని తీసుకొచ్చి మొత్తం పెయింట్స్ మీ స్కూల్ ఏ విధంగా ఉండాలో ఆ పెయింట్స్ ఆ డిజైన్ ప్రకారం ఎంత ఎస్టిమేట్ అవుతుందో నాకు ఈ రోజే కానీ మీరు రేపు కానీ మండే కానీ ఇచ్చినట్టయితే వెంటనే మీకు ఈ స్కూల్కి నేను ఆధునీకరిస్తా అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. ఎవరు డబ్బులు ఏదో గవర్నమెంట్ ఎక్కడి నుంచో రావాలని కాదు, ఎవరో ఒకరు ఈ విధంగా చేసినప్పుడే మీరు కప్పర్లు కొడుతున్నారు. ఓకే, ఈరోజు 187 ఉన్నారన్నారు. నేను పెయింట్స్ వేసే లోపలనే మీ ఫ్రెండ్స్కి, మీ సహచర పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు ఎక్కడికైతే పోతున్నారో వాళ్ళను మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ మా స్కూల్ ఉన్నది, మీరు రండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఒక 50 మందినన్నా నాకు పెయింట్స్ అయిపోయే లోపల ఇక్కడ జాయిన్ కావాలని నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధులు కొంచెం కృషి చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థిక భారాన్ని తగ్గించడం వల్ల అయితే పేరు ఇది గమనించాలి. మీరు ఆర్థిక భారాన్ని తగ్గించి ఒక సంవత్సరంలో వాళ్ళకి ఇక్కడ రిజల్ట్ చూపెడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం యాడ్ అవుతారు. ఈరోజు డబ్బులు సంపాదించాలంటే మీకు తెలుసమ్మా, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారు వ్యవసాయం చేసుకొని. మీరు వరకు ఇంటికాడ ఉండరు, మీరే అన్ని కార్యక్రమాలు చేసుకొని స్కూల్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం పెడుతున్నారమ్మా. ప్రైవేట్ స్కూల్కి పోతే భోజనం ఎవరు పెడతారమ్మా? తెల్లారు లేవాలి, అమ్మ తయారు కావాలి, మీకు వంట చేయాలి, టిఫిన్ బాక్స్ పెట్టాలి, తయారు చేసి ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని పోతారు మీరు. లేదంటే మధ్యాహ్నం మళ్ళీ నాన్న కష్టపడి టిఫిన్ బాక్స్ తీసుకొని ప్రైవేట్ స్కూల్ పోతాడు, ఇస్తున్నాడు. అది అవసరమా? వాళ్ళకన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉండండి త్వరగా. రవంతి రాలేదు, అనుకుంటాను మీరు. విద్యార్థులకు మరి చూడండి, ప్రభుత్వం ఎన్ని రకాలుగా మరి సదుపాయాలు అందజేస్తున్నదో భాగంగా మరి బిస్కెట్స్ అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మనం గౌరవిద్దాం, చప్పట్లతోటి మనం స్వీకరిద్దాం.